ఆకాష్, అస్త్ర, బ్రహ్మోస్ పేర్లు వినగానే భారతీయ రక్షణ సామర్థ్యానికి మచ్చుతునకలైన క్షిపణులు గుర్తొస్తాయి. వీటి రూపకల్పనలో కీలకమైన వ్యవస్థల్ని, ఉప ఉత్పత్తుల్ని రూపొందించే వెమ్ టెక్నాలజీస్ పరిశ్రమ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరులో ఏర్పాటవుతోంది. 350 ఎకరాల్లో నిర్మాణం కానున్న ఈ పరిశ్రమ 3 ఏళ్లలోనే తొలి ఉత్పత్తిని అందించనుంది. మానవరహిత విమానాలు, క్షిపణి వ్యవస్థల రూపకల్పనలో సుదీర్ఘకాలం అనుభవం ఉన్న వెమ్ టెక్నాలజీస్ ఎండీ వెంకటరాజుతో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి. ఆకాష్, అస్త్ర లాంటి క్షిపణులకు ఉపవ్యవస్థలను తయారు చేసేటువంటి వెమ్ టెక్నాలజీస్ పశ్చిమ గోదావరి జిల్లా వెట్లూరులో రానుంది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు వెమ్ టెక్నాలజీస్ ఎండీ వెంకటరాజు మనతో ఉన్నారు. సార్, ఇక్కడ ఏం ఫెసిలిటీ రాబోతుంది ప్రత్యేకించి? ఇక్కడ బేసికలీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ మోస్ట్ ఆఫ్ ది సబ్ సిస్టమ్స్. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏమీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లేవు కాబట్టి మేము ఇక్కడ ఏదైనా చేయాలంటే అన్నీ లోపలే చేసుకోవాలి. అంటే రా మెటీరియల్ టెస్టింగ్ కాడ నుంచి, రా మెటీరియల్ ప్రాసెసింగ్ కాడ నుంచి స్పెషల్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. క్రిటికల్ అసెంబ్లీ ఆపరేషన్స్ ఎక్కడైతే మేము బయట కొన్ని చేయించుకునేవి అవన్నీ కూడా మేము ఇక్కడ బిల్డ్ చేయాలని. సో దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక సిస్టమ్ చేసినప్పుడు ఈ లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి వీల్ సేవ్ లాట్ ఆఫ్ టైం. ఆకాష్లో కానీ, బ్రహ్మోస్ ప్రోగ్రాంలో కానీ కొన్ని వెమ్ ఫ్యాక్టరీలో చేస్తాము, కొన్ని మా సబ్ కాంట్రాక్టర్స్కి ఇస్తాము, కొన్ని బయటికి పంపిస్తాం లైక్ పూణే, బెంగళూరు. అవన్నీ కూడా ఇక్కడ ఫెసిలిటీలో పెడుతున్నాం. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ఏ సంస్థలతో, ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు? 1990 ఆన్వర్డ్స్ బీడీఎల్తో వర్క్ చేస్తున్నాం. మాకు బీడీఎల్ ఏ మేజర్ పార్ట్నర్. బీడీఎల్లో వాళ్ళ కాంకూర్స్ మిసైల్ కానీ, వాళ్ళ మిలాన్ మిసైల్ ప్రోగ్రాంలో కానీ మేము చాలా కాంపోనెంట్స్, సబ్ అసెంబ్లీస్ చేసాం. అలాగే వాళ్ళ మేజర్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ వచ్చి ఇప్పుడు ఆకాష్, బోత్ ఫర్ దేర్ ఎయిర్ ఫోర్స్ వెర్షన్ అండ్ ఆర్మీ వెర్షన్. మేము మేజర్ సబ్ సిస్టమ్స్ చేస్తున్నాం. వెమ్లో ఒక విశిష్టత ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ కంపెనీ ఉంటుంది, ఒక మెకానికల్ కంపెనీ ఉంటుంది. ఇక్కడ మెకానికల్ సిస్టమ్స్ చేస్తాము, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ చేస్తాము, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ చేస్తాం. సాంకేతికతని ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నామా, లేకపోతే మనం ఇక్కడ స్వయంగా అభివృద్ధి చేసుకున్నాం అంటారా? వెమ్ బిజినెస్ పరంగా చెప్పుకుంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి మేము ఇండిజినస్ ప్రోగ్రామ్స్కి చేస్తాము, అంటే ఆకాష్, అస్త్ర ఇటువంటి మిసైల్కి ప్రోగ్రామ్స్ చేస్తాము. అలాగే కొన్ని స్ట్రాటజిక్స్ ప్రోగ్రామ్ అంటాం, వాటికి కూడా చేస్తాము. బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ ప్రోగ్రాంలో మేము వర్క్ చేస్తున్నాం. బ్రహ్మోస్ అన్నది రష్యా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్ ప్రొడక్ట్ అనమాట అది. సో దాంట్లో ఒక పోర్షన్ మేము వాళ్ళ డ్రాయింగ్స్తో చేస్తాం. సిస్టము రష్యన్దే అయినా ఇంజనీరింగ్ మంది, అంటే వాళ్ళ డ్రాయింగ్స్ ప్రకారం చెయ్యం. ఏదైతే పాత టెక్నాలజీ అనిపించిందో వాటిని మాడిఫై చేసి కూడా చేస్తున్నాం. ఇది ఒక కేటగిరీ. అలాగే మన ఇండియన్ ప్రోగ్రామ్స్ అన్నిటిలో నార్మల్గా బిల్డ్ టు స్పెక్ అంటారు. ఇవి వాళ్ళు డ్రాయింగ్ ఇచ్చి ఒక పేపర్ స్పెసిఫికేషన్ ఇస్తారు. మా సిస్టమ్ ఇలా పనిచేయాలి, దీనికి వాడతాము, ఈ సైజులో ఉండాలి, ఈ టెంపరేచర్స్లో పనిచేయాలి అని చెప్తారు. దానికి సూటబుల్గా మేము వర్క్ చేసి క్వాలిఫై చేసి వాళ్ళకి ఇస్తాం. ప్రైవేట్ రంగం ఫస్ట్ టైము మీకు ఈ లైసెన్స్ వచ్చింది ఇక్కడ మిసైల్ సబ్ సిస్టమ్స్ తయారు చేయడానికి. దీన్ని ఎట్లా భావిస్తారు మీరు? ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, తర్వాత మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే సూత్రానికి కరెక్ట్గా మీకు అందిపుచ్చినట్టు అయిందా ఇది? ఇక్కడ వెమ్ ఒక మేజర్ బ్రేక్ త్రూ ఫర్ ది కంట్రీ. ఎందుకనంటే వెమ్లో అన్ని టెక్నాలజీస్ బిల్డ్ అయినాయి ఓవర్ ద పీరియడ్. మేము ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసాం. ఆ ప్రోడక్ట్ మన సొంత ఇండియాలో డిజైన్ చేసిన ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ని మేము ప్రొడ్యూస్ చేయాలంటే మన దగ్గర కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒక్క పబ్లిక్ సెక్టార్స్లోనే ఉంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీడీఎల్ లాంటి కంపెనీల్లోనే. ఆ గ్యాప్ మాకు ఫిల్ అవ్వాలి అంటే ఈ ఫెసిలిటీ కావాలి. అందుకని ఈ ఫెసిలిటీ మాకు చాలా టైమ్లీ. 2 రకాల పద్ధతులు ఉంటాయి బిజినెస్లో. ఒకటి బిజినెస్ ఇవ్వండి, నేను ఫ్యాక్టరీ పెడతాను, మీరు ఫ్యాక్టరీ పెట్టండి, మేము బిజినెస్ ఇస్తాము అన్నది ఇంకొక భావన. సో మేమే ప్రొడక్ట్ చేసుకుని, మేమే ఫ్యాక్టరీ పెట్టుకుని దాన్ని ప్రొడ్యూస్ చేసి గవర్నమెంట్కి సప్లై చేసి మీరు కంపేర్ చేసుకోండి ఫారిన్ ప్రొడక్ట్స్తో, మీకు మ్యాచ్ అయితే మాకు బిజినెస్ ఇవ్వండి అని అంటున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ వెమ్, ఎందుకనంటే ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ కూడా. సరే, అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి తరలి రావడంలో ప్రధాన లక్ష్యం ఏమిటి? నేను స్వతహాగా నమ్మింది డిఫెన్స్ ప్రాజెక్టు. మేము దేశమంతా విస్తరించాలని మా కోరిక. ఎందుకనంటే ఇది దేశానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి. హైదరాబాద్ ఫ్యాక్టరీని మేము సౌత్ ఫ్యాక్టరీ కింద పెట్టుకుని ఒక ఈస్ట్లో ఒక ఫ్యాక్టరీ పెట్టాలని మా కోరిక. ఇది మేము ఈస్ట్ ఫ్యాక్టరీ కింద అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఈస్టర్న్ సైడ్ పెట్టలేకపోయాం, ఎందుకంటే బికాజ్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అడగటం, మేము కూడా ఈ జిల్లాకి ఏదైనా చేయాలని మేము ఈ జిల్లాను చూస్ చేసుకోవటం, గవర్నమెంట్ కూడా చాలా మాకు సపోర్ట్ చేసింది. ఇక్కడ ఎన్ని ఎకరాల్లో మీ ఫ్యాక్టరీ ఉండబోతుంది? తర్వాత ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించబోతున్నారు? ఫ్యాక్టరీ మొత్తం 350 ఎకరాల్లో
ప్లాన్ చేశాము. ఇది ఒక 3 నుంచి 5 సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో మేము విల్ బి ఎంప్లాయింగ్ క్లోజ్ టు 600 to 700 పీపుల్ డైరెక్ట్లీ. ఇండైరెక్ట్లీ ఎక్కువ ఉంటారు. సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లో ఇట్ విల్ గోస్ అప్ టు 2000. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడుతున్నాం. ఈ ఫెసిలిటీ నిర్మించడం కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఎలాంటి సహకారం కావాల్సి వస్తుందంటారు? సెంట్రల్ గవర్నమెంట్ అంతా మాకు అప్రూవింగ్ అథారిటీ, అంటే మా లైసెన్సెస్ కానీ, మా డిజైన్ అప్రూవల్స్ కానీ, సెక్యూరిటీ క్లియరెన్సెస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఇవన్నీ సెక్యూరిటీ క్లాసిఫైడ్ ప్రొడక్ట్స్ కాబట్టి. లోకల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మాకు ఈ ల్యాండ్ ఇవ్వటము ఒక ఎంకరేజ్మెంట్. వీ మస్ట్ అప్రిషియేట్ ది స్టేట్ గవర్నమెంట్. మాకు ఇక్కడ స్పెసిఫిక్గా వెస్ట్ గోదావరి కావాలన్నాం కాబట్టి వాళ్ళకి చాలా కష్టమైంది. కొంత పవర్లో కొంత కన్సెషన్ ఇచ్చారు వాళ్ళు. మేము అవన్నీ ఎక్కువగా ఆలోచించుకోలేదు. వీ వాంట్ టు రిటర్న్ సంథింగ్ టు ది పీపుల్ ఆఫ్ దిస్ ప్లేస్ అనే మేము ఎక్కువగా భావించాము. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ల్యాండ్ వేరే డిస్ట్రిక్ట్లో వేరే స్టేట్లో పెడితే మేము ఇంత ఖర్చు పెట్టక్కర్లేదు, మాకు చాలా తక్కువగా వచ్చేది. కాకపోతే మేము ఇక్కడ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఈ రాష్ట్రానికి, ఈ ఏరియాకి ఏదన్నా మేము చెయ్యాలన్న ఉద్దేశంతోనే మేము కూడా ముందుకొచ్చాం. ఈ మొత్తానికి రక్షణ రంగ ఉత్పత్తులైనటువంటి ఆకాశ్, అస్త్ర, బ్రహ్మోస్ లాంటి క్షిపణుల కోసం ఇక్కడ త్వరలోనే విస్తరణ పథకం కూడా చేపడతామని చెప్పి కూడా వెమ్ టెక్నాలజీస్ చెప్తోంది. కెమెరా పర్సన్ రమణతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, ఏలూరు.